ఇక కాకినాడ జిల్లా ఏటిమొగ్గ ప్రాంతంలోని మత్స్యశాఖ కార్యాలయం ఎదుట జనసేన భారీ సభను నిర్వహించింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మత్స్యకారులకు బాసటగా ఈ సభను ఏర్పాటు చేశారు. మత్స్యకారుల పొట్టకొట్టే జీవో నెంబర్ 2170ని వెంటనే రద్దు చేయాలన్నారు. ఇక వేట నిషేధిత సమయంలో ఇచ్చే భృతిని పెంచాలని జనసేన నేతలు కోరుతున్నారు. అర్హులైన వారికి అనేక నిబంధనలు పెట్టి చాలామందికి భృతి రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. పార్టీ మత్స్యకారుల సమస్యలపై కథం దొక్కింది. కాకినాడలో జేడీ ఫిషరీస్ ఆఫీస్ దగ్గర ఈరోజు భారీ ఎత్తున ఓ ధర్నా కార్యక్రమం చేపట్టి అనంతరం ఫిషరీ జేడీకి మత్స్యకారుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్ గారు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మత్స్యకారుల సమస్యలపై రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా పోరాటం చేస్తుంది? ఇప్పుడున్న దీనిలో ముఖ్యంగా ఏవి ముఖ్య అంశాలు? అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున ముఖ్యంగా మా పిఎస్సి సభ్యులు నాదెండ్ల మోహన్ గారి నేతృత్వంలో జనసేన విభాగ చైర్మన్గా నేను, అదేవిధంగా మత్స్యకార సోదరులు అందరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కాకినాడ కాన్స్టిట్యున్సీలో ఏదైతే మత్స్యకారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలు ఇస్తానందో మన మత్స్యకార భరోసా కూడా అర్హులందరూ కూడా అందలేకపోవడం కూడా చాలా దురదృష్టకర విషయం. మేము గత వారం రోజుల నుంచి కూడా ఇటు ఈస్ట్ గోదావరిలో కూడా పూర్తిగా ఒక ఎక్సర్సైజ్ చేసాం. ప్రతి మత్స్యకారుని కూడా మేము అక్కడ లిస్ట్ అవుట్ చేసి ఎవరికైతే మత్స్యకార భరోసా రావట్లేదనే ఆలోచన మీద ఒక లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. తద్వారా ఈ రోజున మేము ఒక ధర్నా చేసి దాని ద్వారా ఒక ఫిషరీస్ జేడీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వం రాబోయే 30వ తారీఖున పూర్తిగా మత్స్యకారుల భరోసా మీద ఒక లిస్టు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మేము ఏంటంటే జేడీ గారికి చెప్పాం, మీరు ఒక పునరాలోచన చేయండి. మీరు కొత్తగా కూడా ఏదైతే మత్స్యకారు సోదరులు మీరు అందరికీ ఇవ్వట్లేదు, చాలామంది మేము లిస్ట్ అవుట్ చేస్తాం. ఏ వార్డు నుంచి ఎవరెవరు రావట్లేదు మత్స్యకారు భరోసా వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళ లిస్టు కూడా మేము జేడీ గారు స్వయంగా మేము మనోహర్ గారిని ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక ఈస్ట్ గోదావరి జిల్లాలోనే దాదాపు 4,000 పైనే మత్స్యకారు సోదరులకి మత్స్యకారు భరోసా రాకపోవడం కూడా చాలా దురదృష్టకరం. మరి ఇంకోటి ఏంటంటే ఏదైతే బోటుకి వేటకి వెళ్తున్నారో దాదాపు 8 నుండి 10 మంది మత్స్యకార సోదరులు బోటుకు వెళ్ళడం జరిగింది. మరి ప్రభుత్వం ఏమో బోటు కింద ఒక 6గురికి మాత్రమే మత్స్యకార భరోసా ఇవ్వడం కూడా చాలా దురదృష్టకరం. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము అన్నీ చేస్తున్నాం, ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తానని చెప్తున్నారు. సార్, ప్రభుత్వం ఏంటంటే ఒక మత్స్యకారుణ్ణి ఒక ఓటు హక్కుగానే వాడుతుంది. ఇది వాస్తవం. ఇది అంటే ఎందుకు చెప్తున్నామంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పుడు కూడా ఈ 4 సంవత్సరాల్లో మేము ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే ప్రతి జిల్లాలో కూడా మత్స్యకార సోదరులు ఎవరెవరైతే ఉన్నారో ఆ గ్రామాలన్నీ కూడా మేము పర్యటన చేయడం జరిగింది. మరి వారి సమస్యలు మేము తెలుసుకున్నాం. మరి గతంలో కూడా చూశారు మత్స్యకార అభ్యున్నత సభ అని చెప్పి మేము నరసాపులు భారీ లక్షల మంది ఆ రోజు మేము అంటే ఏ రకంగా మీటింగ్ పెట్టాం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇటు ఈస్ట్ గోదావరి కానీ అటు వెస్ట్ గోదావరి కానీ మరి తీర ప్రాంతం అంతా కూడా మేము గ్రామాలన్నీ తిరిగి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల మీద కూడా ఆ రోజు మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. మత్స్యకారుల్ని ఈ ప్రభుత్వం ఒక ఓటు హక్కుగానే భావిస్తుంది. మరొక విషయం ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్ భరోసా అని చెప్పి మరి అదో పథకం మరి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తుందని అంటే ఎందుకంటే మత్స్యకారుడు వేటకి వెళ్ళి చనిపోతే కనుక ఆ మత్స్యకారుడికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఎక్కడా కానీ ఈ 10 లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. ఎక్కడైనా మత్స్యకారుడు చనిపోతే కొంతమందికి మాత్రం 5 లక్షల రూపాయలు ఇచ్చారు తప్ప కానీ 10 లక్షల రూపాయలు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన సందర్భం కనబడతలేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఒకటే హెచ్చరిస్తున్నాం. మత్స్యకారు తరఫున ఏదైతే ఈ మత్స్యకారు భరోసా ఉందో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా చేకూరాలని చెప్పి మేము ఖండిస్తున్నాం. మరో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పిఎస్సి సభ్యులు మనతో అందుబాటులో ఉన్నారు. సార్, ముమ్మిడివరం నియోజకవర్గంలో కూడా అత్యంత మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 40 నుంచి 50,000 బోట్లు ఉన్నారు వాళ్ళు. దీనిపై ఈ సమస్యలపై మీరు ఏ విధంగా దృష్టికి తీసుకెళ్తున్నారు? అందరికీ నమస్కారం. ప్రైమ్ లైన్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈవేళ మత్స్యకారులు తరపున మత్స్యకారులకు ఇచ్చే 10,000 రూపాయలు వేట నిషేధం అప్పుడు ఇచ్చే 10,000 రూపాయలకు సంబంధించి ఏదైతే ఉందో దాని గురించి మరి మత్స్యకారులందరికీ అన్యాయం జరుగుతుందనే మరి తలంపుతో మేము అవన్నీ కూడా లెక్కలు చూస్తే చాలామందికి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా దరిదరగా 7,000 నుంచి 8,000 మంది మత్స్యకారులకి ఈవేళ ఇక్కడ అన్యాయం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని అది మా రాష్ట్ర మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి మరి మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని ఈ రోజున
మమ్మల్ని అందరినీ సంఘీయులు చేసి మమ్మల్ని అందరినీ కూడా సంఘటితం చేసి ఈ వ్యవహారం ఏదైతే ఉందో మత్స్యకారుల మీద పోరాడమని చెప్పేసి దీని మీద ఏదైతే ఉందో ఇక్కడ ఏటిమగ మత్స్యకార ఆఫీసు ఏదైతే ఉందో జేడీఆర్ ఆఫీసులో ఇది మెమోరాండం ఇచ్చి దాన్ని రీసర్వే చేసి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ మరి ఈవేళ ఒక కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు మరి మనోహర్ గారు మరి ఈవేళ జిల్లా నాయకత్వం పిఎస్సి సభ్యులు ఇన్ఛార్జీలు మరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు మొత్తం అందరూ కూడా మరి మహిళా సంఘాల అధ్యక్షులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పంచుకొని మత్స్యకారుల తరపున మరి ముమ్మడివరం నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. ముమ్మడివరం నియోజకవర్గంలో గత ఎన్నికలకి 44,000 ఇప్పుడు దగ్గరగా 47,000 48,000 ఇవాళ చేరింది ఓటింగ్. ఇవాళ వాళ్ళు రాత్రి నేను మత్స్యకారు గ్రామాలు వెళ్ళి ఇక్కడ మత్స్యకారులకు మీకు జరుగుతున్న అన్యాయం గురించి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మీరు ఖచ్చితంగా మీ సమస్యలు ఏదో చెప్పుకోవాలని చెప్పేసి నేను చెప్పతో మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి మత్స్యకారుల గ్రామాల్లో తిరిగి చెబితే రాత్రంతా కూడా మరి ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు అలాగే అధికారులు వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా అక్కడికి వెళ్ళకండి, మీరు వెళితే మీకు డబ్బులు రావు అని చెప్పేసి అందరినీ కూడా భయపెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ జనసేన పార్టీ మరి మీద ఆ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, మా కుటుంబాలన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా వారి నమ్మి ఈవేళ అత్యధిక సంఖ్యలో ముమ్మడివరం నియోజకవర్గం నుంచి కూడా మరి వందలాదిగా ఈవేళ ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. జేడీ గారిని కలవడం జరిగింది. అలాగే ఈ ఏటిమొగ దానికి సంబంధించి కొంత ప్రాంతాన్ని ఖాళీ చేసి ఏదో ఫ్యాక్టరీ కడతామని చెప్పేసి మత్స్యకారులకి మరి అతి తక్కువ 25,000 రూపాయలు ఇచ్చి ఇల్లులు ఖాళీ చేయమంటాం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా అవన్నీ కూడా అది విరమించుకోవాలి, లేదా దాని మీద కూడా ఒక కార్యాచరణ చేపడతాం జనసేన పార్టీ తరఫున. మత్స్యకారులకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇప్పుడు నేను నిజంగా చెప్తాను, 10 మంది లేనిదే ఏటకెళ్ళలేరు, 8 మంది కనీసం ఉండాలి, 6గురికే ఇస్తానడం కూడా చాలా దుర్మార్గం. మరి ఈ పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారుడికి ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. అది జనసేన పార్టీ తరపున మత్స్యకారుల అభ్యున్నతికి మరో కృషి చేస్తున్నామని చెప్తున్నారు. దానికి అనుగుణంగా వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇస్తున్న వేతనం సరిపోదని దాన్ని మరింతగా పెంచాలని చెప్తున్నారు. అలాగే బోటు డీజిల్ సబ్సిడీలో కూడా ప్రభుత్వం మరింత దృష్టి పెట్టి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ నాయకులు మరియు పెత్తాన బాలకృష్ణ గారు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు తాజా పరిస్థితి. వీడియో శ్రీధర్తో దుర్గారావు.